వల్ల ఫ్లోరో కార్బన్స్ అనేవి విడుదలవుతున్నాయి అనేది బహుశా మీరు ఫిజిక్స్లో చదివి ఉంటారు. వాటి వల్ల ఏమవుతుంది, ఇంకా ఎక్కువ హాని జరుగుతుంది ఓజోన్ పొరకు. అంటే ఇదంతా ఇట్లనే నడుస్తూ పోతే ఏమవుతుంది అంటే కొద్ది రోజుల తర్వాత భూమి మీద మనిషి నిలబడలేని పరిస్థితి వస్తుందేమో. ఆ వేడికి మొత్తం చర్మం మీద పొక్కులు రావడం. కొంతమంది మీరు ఆదిత్య 369 సినిమా చూసి ఉంటారు. వాళ్ళు బయటి వాతావరణంలో అంటే కొన్ని 40-50 ఏళ్ళ తర్వాత ఇది ఇట్లనే కాలుష్యం పెరుగుతూ పోతుంటే ఈ వేడికి మామూలుగా మనము నిలబడలేము, ఇట్లా తిరగలేము. ఇప్పుడు చంద్రమండలం మీదకి పోతే ఎలా అయితే శరీరం అంతా కవర్ చేసుకొని ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని అట్లా పోతున్నారో మనం ఇట్లనే ఈ పర్యావరణానికి నష్టం కలిగించే పనులు చేస్తూ ఉంటే ఏమవుతుంది, మనం భూమి మీద కూడా ఆ మాస్కులు పెట్టుకొని మొత్తం శరీరాన్ని కవర్ చేసుకొని తిరిగే పరిస్థితి వస్తుంది. ఇంకొకటి మనం ఆడ ఇంకుడు గుంత చూసాము. ఇప్పుడు మరి వర్షాలు తక్కువైనప్పుడు నీరు కూడా తగ్గిపోతుంది కదా. దాని గురించి ఏం చేస్తారు, ఒక అపార్ట్మెంట్ కట్టినప్పుడు 1000 ఫీట్లు 1100 1200 ఒక అపార్ట్మెంట్లో 1000 మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ సరిపోయే విధంగా బోర్లు చాలా చాలా లోపలికి వేస్తున్నారు. అంటే భూగర్భ జలాలని చాలా లోపల నుంచి కూడా తోడేస్తున్నాం మనం. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంట, ఆ లోపలి పొరల్లో సమతుల్యత దెబ్బతిని ఏమవుతుంది, రాను కొద్ది సంవత్సరాల తర్వాత ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాలు వస్తాయంట వాటిని సమన్వయం చేసుకోవడానికి. అప్పుడు ఏమవుతుంది, బతికే పరిస్థితే ఉండదు. మరి ఇవన్నీ కూడా మనకి ఇట్లా అనర్థాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ అవగాహన మీలో మన ఎత్తు గురించి, మన భూమి గురించి, మన పరిసరాల గురించి మనకు అవగాహన కలిగించి భవిష్యత్ తరాలు కూడా మనలాగా బ్రతికే విధంగా చేయాలంటే మనం ఇప్పుడు ఈ వనరుల్ని కాపాడుకోవాలనే అవగాహన మనకు కలిగించడానికి, ముఖ్యంగా విద్యార్థులు అంటే భవిష్యత్తు మీదే కాబట్టి విద్యార్థులకు కలిగించడానికి ఏర్పాటు చేసిన ఒక మంచి కార్యక్రమము ఆ ఫౌండేషన్ తరపున ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానికి మన స్కూల్ సెలెక్ట్ కావడం, మన విద్యార్థులకి ఈ ప్రోగ్రాం పరిచయం కావడం చాలా సంతోషకరం.